नमस्कार, मैं आपके साथ अभिषेक भट्टाचार्य। खबरों का रुख करेंगे, लेकिन उससे पहले आपको सीधा लिए चलते हैं आंध्र प्रदेश, जहां इस वक्त पुष्कर सिंह धामी दौरे पर हैं और इस वक्त तिरुपति से संबोधित कर रहे हैं। आपको सीधा प्रसारण दिखा रहे हैं। वो भारतीय राजनीति के एक ऐसे महान राजनेता थे जिनका कोई शत्रु नहीं था, उनके विरोधी भी उनका सम्मान करते थे। భారత రాజకీయాల్లో వారికి ఎవరు కూడా ఒక్కరు కూడా శత్రువులు ఉండేవారు, అందుకనే వారి ఆజాత శత్రువు కూడా కొనియాడుతారు। अटल जी के जीवन दर्शन को उनके ये अमर शब्द पूर्ण रूप से चरितार्थ करते हैं कि मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना, गैरों को गले न लगा सकूं इतनी रुखाई कभी मत देना। మిత్రులారా, వారి కవి హృదయం ఎటువంటిదంటే వారు జీవితంలో ఒకసారి దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవుడా నన్ను అంత ఎత్తుకదిగనివ్వు, నన్ను ప్రజలతో మమేకమేలాగా వారి మధ్యలో ఉండు, వారితో సమస్యల పరిష్కారం ఇచ్చేదాకా నేల మీదే ఉంచు స్వామి అని వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు। इन पंक्तियों में अटल जी की ये भावना झलकती है, उद्धत भावना झलकती है, जिसमें सत्ता से बड़ा सेवा भाव और पद से बड़ी मानवीय संवेदना है। వారి జీవితం మనకి ఏం చెప్తుందంటే ఈ పదవి కన్నా మానవీయ విలువలు ఎక్కువ, ఈ అధికారం కన్నా ప్రజలతో మమేకం కావడం ముఖ్యం అనే విషయం మనకు తెలుస్తుంది। यही कारण है कि वह केवल एक राजनेता नहीं बल्कि करोड़ों करोड़ भारतीयों के हृदय में बसने वाले युग पुरुष थे। ఆ వ్యవహార శైలి కారణంగా, విలువల కారణంగానే కేవలం వారు ఒక ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాకుండా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారు। ये मेरे लिए भी बहुत गर्व का विषय रहेगा कि मुझे अपने विद्यार्थी जीवन के दौरान अटल जी का आशीर्वाद एवं मार्गदर्शन प्राप्त करने का सौभाग्य प्राप्त हुआ। ఇది నా అదృష్టం, సౌభాగ్యం కూడా నేను భావిస్తున్నాను। విద్యార్థి దశ నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి మార్గదర్శనంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది। मैं जब लखनऊ विश्वविद्यालय में अध्ययन करता था तब वो लखनऊ से चुनाव लड़ा करते थे और विद्यार्थी परिषद के कार्यकर्ता के रूप में उन चुनाव में अटल जी को निकट से देखने का सौभाग्य प्राप्त हुआ। నేను మద్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లక్నో పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు। ఆ సందర్భంగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను వారి ఎన్నికల్లో పనిచేసే మహద్భాగ్యం నాకు ఆనాడు కలిగేది। वे उस सागर के समान थे जिनकी अनंत गहराई थी, साथ ही वे इस हिमालय के समान थे जिसकी असीम ऊंचाई थी। వారు ఎంత సముద్రం లాంటి వారు, అత్యంత లోతైన మనస్తత్వం కలిగిన వారు, అదేవిధంగా హిమాలయాల కన్నా ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వారు। भाइयों बहनों, देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनाने का मार्ग प्रशस्त किया। వారు దేశ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఒక స్వయం సమృద్ధ, ఆత్మ నిర్భర లేదా శక్తిశాలి దేశంగా మలిచే ప్రయత్నం వారు చేశారు। पोखरण के परमाणु परीक्षण से लेकर चतुर्भुज स्वर्णिम चतुर्भुज परियोजना, ग्राम सड़क योजना से लेकर दूर संचार क्रांति तक उनके प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया। పోఖ్రాన్లో అణుశక్తి పరీక్షల దగ్గర నుంచి ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించడానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి స్వర్ణ చతుర్భుజ పేరుతో దేశమంతా హైవేల నిర్మాణం నుంచి అదేవిధంగా టెలికాం విప్లవాన్ని కూడా తీసుకొచ్చి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చారు। उन्होंने देश में सर्वप्रथम एक गठबंधन वाली सरकार का पूरा कार्यकाल सफलतापूर्वक पूरा करके सिद्ध कर दिया कि जब उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान हो तो बहुत सारे दल मिलकर एकजुट होकर सरकार को सफलतापूर्वक चला सकते हैं। వారు ఈ దేశానికి మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం సమయం పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రధాని। అనేక రకాల పార్టీలను, అనేక భావజాలాలకు సంబంధించిన పార్టీలను ఏకం చేసి ఈ అన్నిటికన్నా దేశం ముఖ్య అనే భావనతో ఒక అద్భుతమైన ప్రజారంజకమైన పారదర్శకమైన పాలనని వారి ప్రధానమంత్రిగా అందించారు। अटल जी ने देश में सेवा, सुशासन और गरीब कल्याण के आधार पर एक नई क्रांति का सूत्रपात किया, जिससे समाज के अंतिम छोर में खड़े हुए व्यक्ति को भी मुख्य धारा से जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई। వారు సేవ, అభివృద్ధి, సుపరిపాలన ఒక ప్రాతిపదికగా ఒక అద్భుతమైన